హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది వీడియో అయితే చేసి. బాత్రూమ్కి అయితే 2x4 టైల్స్ డబుల్ కలర్ అయితే టైల్స్ వేసినాను. బెండ్ రాకుండా టైల్స్ ఎట్లా వేయాలా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేసే విధానం కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను చూడండి టైల్స్ అయితే బాక్స్ ఓపెన్ చేసి ముందు రోజు అయితే ఇట్లా సెట్ చేసి పెట్టేసిన గోడకి. ఇట్లా గ్యాప్ లేకుండా కింద పక్క అయితే గ్యాప్ వచ్చినా పర్లేదు. మరి టైల్స్ ఆన్ ఇచ్చినప్పుడు అయితే ఇట్లా బాక్సుల్లో పెట్టకూడదు అనమాట. బాక్సుల్లో పెడితే బెండ్ ఉంటాయి, మధ్యలో బెల్ట్ ఉంటాయి, కాటన్ ఏదైనా మనకు బెండ్ రావచ్చు. అట్లా పీస్ పెట్టేసి ముందు రోజే టైల్స్ అనేది వేసుకుంటే మనకు టైల్స్ అనేది బెండ్ రాకుండా నీట్గా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. మనం టైల్స్ ఎక్కడైనా సరే వాల్స్కి వేసేటప్పుడు గోడ అనేది ఖచ్చితంగా తడుపుకున్నట్లయితే టైల్స్ అనేది బాగా పట్టుకుంటాయి. లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. దానికి చాలా వరకు డ్రై వాల్కి వేస్తూ ఉంటారు, అట్లా కాకుండా వాళ్ళు అయితే ఖచ్చితంగా తడుపుకోవాలా. మా సైడ్ అయితే ఆంధ్ర, మాదైతే మదనపల్లి. ఈ ఏరియాలో అయితే మేమైతే ప్లాస్టింగ్ తాపి మందం ప్లాస్టింగ్ కొడతాం. కొంతమంది కొంచెం మందంగా కూడా కొడతారు. డ్రై ప్లాస్టింగ్ అనమాట. అట్లా చేస్తే డ్రై ప్లాస్టింగ్ ఏమంటే లోపల ఎయిర్ ఫామ్ అవుతుంది, టైల్స్ ఎప్పటికైనా ఊడిపోతాయి అనమాట. నేను టైల్స్ వేయకముందు ఒకసారి గోడ అంతా చెక్ చేసుకున్నా. మళ్ళీ ప్లాస్టింగ్ వేసిన తర్వాత ఇది కొంచెం గోడ అయితే ప్లంబాంకి లేదనమాట. కొంచెం సెట్ చేసుకోవడానికి ఒక చోట మందం ఒక చోట పలుసుగా పడుతుంది, చూసుకొని ప్లాస్టింగ్ చేసుకోవాలా. మనకు ఒకసారి ప్లాస్టింగ్ అనేది నీట్గా చేసుకున్నామంటే పని చేయడం ఈజీ అవుతుంది. నేనైతే టైలర్స్ వాడతాను. ఇక్కడ వచ్చి రాఫ్ తీసుకొచ్చినారు. ఎక్కువగా వచ్చి రాఫ్ కంటే కూడా నాకు తెలిసి ఎంవైకే కానీ ఏషియన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ 2x4 టైల్స్ వేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ 2x2 కానీ 2x4 కానీ వాల్స్కి వేస్తూ ఉంటే టైలర్స్ ఖచ్చితంగా వాడండి. సిరామిక్ అయినా వాడితే మంచిదే. ఇట్లా నాలుగు వైపులా కరెక్ట్గా లెవెల్ అనేది సెట్ చేసుకున్న తర్వాత 60 సెంటీమీటర్స్ వస్తుంది. నేను 62 పెట్టినాను. ఫ్లోరింగ్ మళ్ళీ టైల్స్ వేస్తాం కదా, అప్పుడు ఆ 2 సెంటీమీటర్స్ అనేది కవర్ అయిపోతుంది అనమాట. తర్వాత టైల్ మార్కింగ్ కట్ చేసేటప్పుడు చూడండి, ఒకవేళ మీ దగ్గర లేజర్ లెవెల్ లేనట్లయితే లెవెల్ కరెక్ట్గా సెట్ చేసుకొని సీలింగ్ దగ్గర నుంచి కొలత తీసుకొని దారంతో అయితే కలర్ దారంతో కొట్టేస్తున్నారంటే లెవెల్ పడుతుంది. తర్వాత మార్కింగ్ అనేది ఇట్లా చేసుకోవాలా, వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని వెనకైనా మార్క్ చేసుకోవచ్చు, ముందైనా మార్క్ చేసుకోవచ్చు. వీలైతే వెనక సైడ్ కట్ చేయండి, ఫినిషింగ్ బాగా వస్తుంది. ఒకవేళ మేము సైడ్లు పోకుండా నీట్గా చేయగలుగుతామంటే కనుక ముందు వైపే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. నేను టాప్స్ దగ్గర కొలత వేసేటప్పుడు హాఫ్ సెంటీమీటర్ అనేది గ్యాప్ వదిలి వేస్తాను. తర్వాత వాళ్ళు టాప్స్ బిగించినప్పుడు ప్లాంజీలు అనేవి స్టీల్ ప్లాంజీలు బిగిస్తారు కాబట్టి అది కవర్ అయిపోతుంది. ఒకవేళ మనం టైల్ కరెక్ట్గా కట్ చేసుకున్నట్లయితే అక్కడ ఏదైనా సిమెంట్ అది ఇది ఉంటే మనం టైల్ కొట్టేటప్పుడు బిగించేటప్పుడు టైల్ పగిలిపోతుంది, క్రాక్లు వచ్చేస్తాయి. కాబట్టి కొంచెం మరి ఎక్కువ లూజ్ లేకుండా మరి ఎక్కువ దానికి ఆనుకోకుండా కట్ చేసుకుంటాను. మనం వండ్ అనేది టైల్ అడిసివ్ వేసేటప్పుడు టైల్ ఫుల్గా అప్లై చేయాలండి. ఇట్లా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా అప్లై చేయాలా. లేకుంటే టైల్ అనేది మనకు ఏదైనా తగిలిందంటే ఫిట్టింగ్ అయిన తర్వాత పగిలిపోతుంది అనమాట, అక్కడ క్రాక్ వచ్చేస్తుంది. టైల్కి ఫుల్గా అప్లై చేసుకోవాలా. మొదటి టైల్ వచ్చి మనం ఎప్పుడు ఫిట్ చేసినా గోడకి ఎదురుగా ఉన్న టైలే ఫిట్ చేసుకోవాలా. తర్వాత చూడండి, ఫస్ట్ వాల్కి వేసేటప్పుడు మీరు ప్లంబ్కి కరెక్ట్గా సెట్ చేసుకున్నారంటే పక్కన గోడలు అనేటివి మనకు ఈజీ అయిపోతుంది. ఒకసారి కట్టి పెట్టి కూడా చెక్ చేసుకోండి. ప్లంబాంకి వేసుకున్నామని చెప్పి వదిలేసినామంటే ఒక సైడ్ ప్లంబాంకి 2 సైడ్లు ఉంటుంది. కాకుంటే మనము కట్టె అనేది కూడా చూసుకోవాలా, అదే థిక్నెస్తో పై వరకు పోతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. లేకుంటే క్రాస్ ఒకవేళ వచ్చి ఒకవైపు వచ్చి థిక్నెస్ ఎక్కువ వస్తుంది, ఒకవైపు తక్కువ వస్తుంది. అట్లాంటప్పుడు పోతా మనకి ఇబ్బంది అయిపోతుంది అనమాట. కట్టి పెట్టి చెక్ చేసుకుంటే మనకు టైల్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, నాదో చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తూ ఉంటారు, ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అంతే, ఇంకేం అడగను. ఒక లైక్ కొడితే మీరు చేసే చిన్న సహాయం అదే. ఒక లైక్ కొట్టినారంటే ఈ వీడియో అనేది ఇంకా కొద్ది మందికి ఫార్వర్డ్ అవుతుంది అనమాట. లేదంటే ఇక్కడితో వీడియో అనేది మనం యూట్యూబ్ అల్గారిథం అనేది అక్కడికే స్టాప్ చేసేస్తుంది. మీరు లైక్ కొడితే ఇంకా కొంతమందికి, ఒక 10 మందికి ఇంకా ఫార్వర్డ్ చేస్తుంది అనమాట చూడాలనేసి. ఒకవేళ ఇంటి ఓనర్లు ఎవరైనా 2x4 టైల్స్ కానీ సిరామిక్ కానీ వేసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా
గోడలు అనేటివి ప్లాస్టింగ్ బాగా నీట్గా చేపించుకోండి, మీకు సిమెంట్ కూడా తగ్గుతుంది, పని కూడా నీట్గా ఉంటుంది, మేము కూడా చేయడానికి సులభంగా ఉంటుంది. మరి గోడలు ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీరు లైట్ గీట్ ఏమి ఇవ్వరనమాట వాళ్ళు మేస్త్రీలకి. వాళ్ళు మబ్బులో చేసేటప్పుడు అక్కడ ఒక్కొక్క చోట గుంతలు మిట్టలు అట్లా వదిలేస్తారు ప్లాస్టింగ్ అనేది. మీరు ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తారో అదే విధంగా గోడలు కూడా వాళ్ళు బాగా చేసి ఇస్తారనమాట. ఇట్లా చూడండి, మీరు డిజైన్ అనేది ఏ విధంగా వేసుకోవచ్చు. వీళ్ళైతే ఇంటి ఓనర్లు ఈ విధంగా సెంటర్లో వచ్చి డార్క్ కలరు, పైన కింద లైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇట్లా మనం టైల్ అనేది ఫిట్ చేసిన తర్వాత ప్రతి టైల్ కి ప్రతి లైన్ వచ్చేసి కట్టెతో చెక్ చేసుకోవాలన్నమాట, గజం కట్టెతో. అప్పుడు లెవెల్ కరెక్ట్ గా వస్తుందా లేదా అనేది మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా 2x4 టైల్స్ వేయాలనుకుంటే ఇట్లాంటి నేను ఇప్పుడు మనం వేస్తున్నాను కదా టైల్ కి సెక్షన్ కప్స్ అంటారు, అవి పట్టుకునేదానికి. ఇట్లాంటి తీసుకుంటే మీరు పని చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే మనము టైల్ కి మధ్యలో గ్యాప్స్ అనేది ఎక్కువ రాకుండా కరెక్ట్ గా జాయింట్ అనేది బాగా కూర్చుంటుంది, ఫినిషింగ్ నీట్ గా ఉంటుంది అనమాట. అదే మనము ఇద్దరు మనుషులు పట్టుకొని వేసినా లేదా మనమే వేసినా ఒక్కొక్కసారి జాయింట్ అనేది సరిగ్గా కూర్చోదు, గ్యాప్లు వస్తుంది. గ్యాప్లు రాకూడదంటే ఇట్లా సెక్షన్ కప్స్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, నాది 2x4 టైల్స్ వచ్చి ఇంతకు ముందు ఒక వీడియో వేసినాను, డిజైన్ కూడా వేసినాను. మీకు ఏదైనా కావాలంటే చూడండి ఎట్లా వేయాలనేది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను నేను వీడియో ఎట్లా వేయాలనేసి. నా నెక్స్ట్ వీడియోలో 2x4 ఫ్లోరింగ్ టైల్స్ వేస్తాను, హై గ్లాసీ టైల్స్. అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా, ఎంత థిక్నెస్ అనేది టైల్స్ కి సిమెంట్ అనేది వాడాలా, ఎంత రేషియో వేసుకోవాలనేది ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ చేయకుండా ఆ వీడియో చూడండి. అలాగే నా వీడియోస్ అయితే తప్పకుండా మీకు రావాలనుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, అప్పుడే నా వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు చేరుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, మనకు ఎదురుగా ఉన్న గోడకైతే ప్లంబామ్ సెట్ చేసుకుంటే మిగిలిన గోడలకు వచ్చి మనం గజం కట్టితో లెవెల్ చూసుకున్నా సరిపోతుంది. లేదు ఒకవేళ మనం ప్లంబామ్ గది కూడా సెట్ చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. కొన్ని గోడలు అయితే మనకు కరెక్ట్ గా ప్లంబామ్ ఉండవు, కట్టికి మాత్రమే ఉంటుంది. అట్లాంటప్పుడు మనం స్ట్రైట్ వాల్ వచ్చి మనకు ఎదురుగా కనిపించే వాళ్ళు ఏదైతే మొదలు పెడతామో ఆ గోడ అయితే ఖచ్చితంగా ప్లంబామ్ వేసుకోండి. ప్లంబామ్ అంటే తూగుండు అనమాట, మా పక్క తూగుండు అంటారు. ఆ గుండుకైతే ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడు మీ ఆ సైడ్ ఈ సైడ్ ఉండే గోడలు అనేది పని ఈజీ అవుతుంది. మీరు ఒకవేళ ఎదురుగా ఉన్న గోడకి టైల్స్ అనేది సరిగ్గా వేయలేకపోయినంటే కట్టికి వేసుకుని వేసినారంటే తర్వాత లెవెల్ కట్టేటప్పుడు మీకు గ్యాప్స్ వచ్చేసింది, సరిగ్గా టైల్స్ అనేవి కూర్చోవన్నమాట. కాబట్టి వీలైనంత వరకు ఎదురుగోడ వచ్చి ప్లంబామ్కి వేసుకోండి, టైల్ పని చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక విషయం ఏమంటే చాలా వరకు టైల్స్ అనేటివి పీస్ అనేది కిందికి వేస్తారు, అంటే సీలింగ్ పైన దగ్గరకు వచ్చేసి చిన్న పీస్ పడకూడదు, కిందికి వేయాలనుకుంటారు. అట్లా వేయాలనుకుంటే సీలింగ్ అనేది కరెక్ట్ గా కొలత ఉండాలి, అంటే సరి లెవెల్ ఉండాలి సీలింగ్ అనేది. లేకుంటే క్రాస్ వచ్చిందంటే మనకు పైన గ్యాప్ వచ్చేస్తుంది. ఈ సీలింగ్ అయితే బాత్రూమ్ పైన సీలింగ్ స్లాబ్ వేసినారు వీళ్ళు, దీనికి దాదాపు 1.5 సెంటీమీటర్ వాళ్ళు వచ్చి స్లోప్ పెట్టినారు అనమాట. ఈ స్లోప్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనము ఫుల్ టైల్ పైన వేస్తే మనకు వచ్చేసి గ్యాప్ వచ్చేస్తుంది. కాబట్టి నేనైతే మీరు అది చూసినారంటే వీడియోలో బాగా కనిపిస్తూ ఉంటుంది అది. కాబట్టి ఫుల్ టైల్ నేను కిందికి వేసి పీస్ అనేది పైకి వేసిన అప్పుడు క్రాస్ అనేది పైకి వెళ్ళిపోతుంది. ఏ బాత్రూమ్ స్టార్ట్ చేసినా ఏ టైల్ సిరామిక్ అయినా వెట్రిఫైడ్ అయినా ముందుగా లెవెల్ కట్టుకొని సీలింగ్ దగ్గర నుంచి మీరు కొలత ఎత్తుకొని టైల్స్ వేయండి. అట్లా వేస్తే క్రాస్ ఉందా లేకుంటే కరెక్ట్ గా లెవెల్ వాళ్ళు స్లోప్ ఏం పెట్టకుండా కరెక్ట్ గా వేసినారా అనేది తెలుస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఏవైనా డౌట్లు ఉంటే టైల్స్ విషయంలో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే దానికి రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తాను. అలాగే దాని మీద వీడియో కూడా చేస్తాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి, మర్చిపోకుండా ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.